హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరికి కోల్డ్, కఫ్, లైట్గా ఫీవర్ అంటే కఫంతో కూడిన కఫ్ మరియు కోల్డ్ ఫీవర్ ఉంటుంది. దానికి మనం ఫస్ట్ ఎయిడ్గా అంటే స్మాల్ యాంటీబయోటిక్ విత్ కోల్డ్ కంట్రోల్, కామన్ కోల్డ్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ ఏవి తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటే 18 ఇయర్స్ దాటిన వారికి మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి. కోల్డ్, కఫ్ విత్ ఫీవర్ ఉన్నట్లయితే నార్మల్గా మనం ఇప్పుడు లెమోలేట్ గోల్డ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్ కోల్డ్ లక్షణాలను కంట్రోల్ చేయడంలో ఈ లెమోలేట్ గోల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక 4 రకాల ఫార్ములాస్ ఉంటాయి. పారాసెటమాల్ 500 mg ఉంటుంది, ఫినైలెప్రిన్ హైడ్రోక్లోరైడ్ మరియు డిఫెన్హైడ్రామిన్ HCl మరియు కెఫిన్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే పారాసెటమాల్ అనేది అందరికీ తెలిసిందే, బాడీ పెయిన్స్ను కంట్రోల్ చేయడం, లైట్ ఫీవర్ను కంట్రోల్ చేయడం, లో ఫీవర్ను కంట్రోల్ చేస్తుంది. మరియు ఫినైలెప్రిన్ హైడ్రోక్లోరైడ్ మరియు డిథైమిన్ HCl అనేది కఫాన్ని అంటే రన్నీ నోస్, వాటర్ ఐస్ వంటి లక్షణాలను, మరియు కెఫిన్ అనేది హెడేక్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఒక యాంటీబయాటిక్, చిన్న యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడంలో సెఫిక్జిమ్ అనేది 200 mg చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి సెఫిక్జిమ్ అనేది బ్యాక్టీరియాను చంపడంలో, అంటే ఈ ఫీవర్ కావచ్చు, కామన్ కోల్డ్ లక్షణాలు కావచ్చు, అంటే ఈ వింటర్ సీజన్లో పొగమంచు కారణం ద్వారా ఇవి వస్తున్నాయి. దీనివల్ల కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, కామన్ కోల్డ్ లక్షణాలు వస్తున్నాయి. అందుకొరకు ఒక చిన్న యాంటీబయాటిక్ సెఫిక్జిమ్ 200 mg తీసుకోవచ్చు. ఇది బ్యాక్టీరియాను చంపడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటుగా ఒక ప్యాంటోప్రోజల్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక యాంటాసిడ్గా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా, డైజెషన్ ప్రాబ్లమ్స్ కాకుండా, స్టమక్ అప్సెట్ కాకుండా ఇది ఒక యాంటాసిడ్గా ఉపయోగపడుతుంది. ఇందులో ప్యాంటోప్రోజల్ 40 mg ఉంటుంది. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే 18 ఇయర్స్ దాటిన వారు ఈ లెమోలేట్ను మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times వరకు, డిపెండ్ ఆన్ కండిషన్. అంటే ప్రాబ్లం ఎక్కువగా, కఫం ఎక్కువగా, కోల్డ్ ఎక్కువగా ఉన్నట్లయితే, జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే, ఫీవర్, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నట్లయితే 3 times లేకపోతే 2 times వరకు ఫుడ్ తీసుకోవచ్చు. ఈ యాంటీబయాటిక్ సెఫిక్జిమ్ 200 mgని మార్నింగ్ మరియు ఈవినింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు. దీనిని బిఫోర్ ఫాస్టింగ్ అంటే ప్యాంటోప్రోజల్ అనేది బిఫోర్ ఫాస్టింగ్ తీసుకోవచ్చు. వీటితో పాటుగా ఒకవేళ వీక్నెస్ ఉన్నట్లయితే మల్టీవిటమిన్స్ అంటే A to Z కావచ్చు, బిప్లెక్స్ 4-2, కాల్షియం అంటే బోన్స్ కోసం A to Z కావచ్చు, జింకోవిట్ కావచ్చు తీసుకున్నట్లయితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. వీటితో పాటుగా స్ట్రీమింగ్ అంటే ఆవిరి పడుతూ దీన్ని పొగ మంచుకు తిరగనట్లయితే ఈ కోల్డ్ అనేది ఒక 3 days to 4 daysలో కంట్రోల్ అవుతుంది. కోల్డ్కు కారణం వైరస్కు యాంటీవైరస్ అనేది ఉండదు, కానీ మనం సేఫ్టీ మెయింటైన్ చేసినట్లయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దాన్ని క్లోజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.